దీపావళి సంబరాల్లో సీఎం చంద్రబాబు సందడి చేయనున్నారు. విజయవాడలో ప్రముఖ వ్యాపార కేంద్రమైన బీసెంట్ రోడ్డుకు వెళ్లి అక్కడి చిరు వ్యాపారులతో ముచ్చటిస్తారు. జీఎస్టీ తగ్గుదల కారణంగా ఆదాయంలో వచ్చిన మార్పులు, వ్యాపారం గురించి అడిగి తెలుసుకోనున్నారు. ఇదే సమయంలో వినియోగదారులతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడి సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం గురించి వివరించనున్నారు. ఆ తర్వాత నేరుగా పున్నమి ఘాట్లో సొసైటీ ఫర్ వైబ్రెంట్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో జరిగే దీపావళి సంబరాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో ఈరోజు దీపావళి వేడుకలు అయితే జరగబోతున్నాయి. దీనికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కాబోతున్నాం. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి ఎంపీ కేశినేని శివనాథ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు. సార్, ఈరోజు మళ్ళీ మరోసారి దీపావళి సందర్భంగా మొత్తం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈరోజు సాయంత్రం ఇక్కడ రాబోతున్నారు. అసలు ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయబోతున్నారు ఏమేంటి అంటే, ఇంకోటి సూపర్ జీఎస్టీ కూడా మొత్తం కూడా ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ పర్యటన సందర్భంగా మొత్తం 3 కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మొదటిగా బీసెంట్ రోడ్లో ఉన్న వర్తకులకి, అంతేకాకుండా స్ట్రీట్ వెండర్స్తో కూడా ఆయన ఇవాళ ఇంటరాక్షన్ చేయబోతున్నారు. దాంట్లో భాగంగా వాళ్ళతో జీఎస్టీ గురించి అవగాహన, అంతేకాకుండా వాళ్ళ సమస్యల గురించి కూడా మాట్లాడతారు. కాబట్టి అక్కడ వారు నేరుగా ప్రజల్లోకి వెళ్ళి చిన్న చిన్న వ్యాపారస్తులు, అంతేకాకుండా ఉన్న దుకాణ యజమానులతో వారు ఎదుర్కొంటున్న సమస్యలే కాకుండా జీఎస్టీ మీద ప్రజలకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనేది కూడా వారి ద్వారా తెలుసుకుని వారి సమస్యలు కూడా వారు తెలుసుకోబోతున్నారు. ఆ తర్వాత సుమారు 1 గంట సమయం అక్కడ గడిపిన తర్వాత వారు పున్నమి ఘాట్కి రాబోతున్నారు. ముందుగా పున్నమి ఘాట్లో అమరావతి షాపింగ్ ఫెస్టివల్ అని గత వారం రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. దాంట్లో కూడా వారు జీఎస్టీ అవగాహన సదస్సులో పాల్గొంటారు. ఆ పాల్గొన్న సమయంలో గత వారం రోజుల నుంచి అమరావతి షాపింగ్ ఫెస్టివల్లో కస్టమర్లకి కొన్ని గిఫ్ట్స్ కూడా లక్కీ డ్రాలు తీయటం జరిగింది. దాంట్లో కొంతమందికి వారు బహుమతులు కూడా ఇస్తారు. ఆ తర్వాత 3వ కార్యక్రమంగా విజయవాడ ఉత్సవ కమిటీ వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ వారి ఆధ్వర్యంలో జరిగే దీపావళి వేడుకల్లో కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దానిలో భాగంగా ముఖ్యంగా వారు ఇక్కడ దీపావళి ఉత్సవాల్లో పాల్గొనడమే కాకుండా మేము కూడా ప్రజలందరినీ ఒక్కటే కోరుతున్నాం. వారం రోజుల క్రితం మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతటికీ కూడా దీపావళి వెలుగులు వచ్చినాయి. ఏ విధంగా అంటే గూగుల్ అనే సంస్థ విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పెట్టడం చూస్తే ఇవాళ అన్ని రాష్ట్రాలు కూడా దీపావళి మెరుపుల్లాగా ఎక్కడికక్కడ క్రాకర్లు మోత వినపడుతుంది. కాబట్టి అటువంటి సంస్థని తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారం క్రితమే ఆంధ్రప్రదేశ్లో దీపావళి తీసుకొచ్చిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపడానికి విజయవాడ ప్రజలందరూ భారీగా వచ్చి దీపావళి కార్యక్రమంలో పాల్గొని వారు చేసిన ఈ భారీ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలపాలని విజయవాడ ప్రజలందరినీ కోరటం జరుగుతుంది. కెమెరామెన్ విలియమ్స్తో పూర్ణ, ఏబీ ఆంధ్రజ్యోతి.